ఆడపిల్లని సెక్స్ కోణంలో చూడాలి. ఆమెకి సంబంధించినటువంటి వంపు సొంపులు తేరిపారా చూడాలి. ఆవిడతో మనం కలల్లో అనుభవించేయాలి అన్నటువంటి ఆలోచన మా చిన్నప్పుడు ఎప్పుడూ తెలీదు. అసలు ఆడపిల్లల్ని స్కూలుకెళ్ళినప్పుడైనా, కాలేజీకెళ్ళేటప్పుడైనా మీ అక్కుంది గదా! మీ చెల్లుంది గదా! అని తల్లిదండ్రులు చెప్తుండేవాళ్ళు. పక్కింటి అమ్మాయి మన ఏరియాలోనే చదువుతుంటే మన స్కూల్లోనే, మన కాలేజీలోనే. మీ చెల్లిని చూడరా అమ్మాయితో మాట్లాడు, లేకపోతే మీ అక్కతో మాట్లాడు ఇట్లా ఉండేది. అంటే వాళ్ళని చూసినప్పుడు కూడా మా అక్కో, మా చెల్లో అనేటటువంటిది నేర్పేవాళ్ళు. అలాగే వేరే ఆంటీని పిన్ని లేకపోతే ఆంటీ ఇట్లా మాట్లాడినప్పుడు ఆళ్ళ ఆంటీలో శృంగారం చూసేవాళ్ళం కాదు. ఆంటీలో అమ్మని చూసేవాళ్ళం. అలా నేర్పేవాళ్ళు తల్లిదండ్రులు అనే కంటే కూడా వాళ్ళెలా ప్రవర్తిస్తుంటే మనం అలాగే ప్రవర్తిస్తుంటాం. ఈవెన్ ఆ రోజున ఇవాళున్న దిక్కుమాలిన టెక్నాలజీలు చేతిలో లేవు. టెక్నాలజీలు చేతిలోకొచ్చిన తర్వాత పిల్లలకు కూడా శృంగారం అసలు మన సినిమాల్లో అయితే గనక పూర్తిగా ఊ అంటావా, ఊహు అంటావా అన్నదానికి తల్లిదండ్రులు డాన్సులేస్తున్నారు ఈ రోజున. లేకపోతే ప్యూర్‌లీ సెక్సువల్ ఆబ్జెక్ట్‌తో తీసేటటువంటి పాటలకి ఎగిరి గంతులేస్తున్న రోజులు, పెళ్ళిళ్ళల్లో గూడా డాన్సులు అవి వేస్తున్న రోజుల్లో, చివరికి అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి చిన్నతనంలో పెరిగితే, అత్యాచారాల వైపుకి వెళ్తామనే ఒక నీచమైనటువంటి పరిస్థితులకి సొసైటీ చేరుతోందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. తల్లి పక్కన పడుకున్న 9 నెలల చిన్నారిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ పోలీస్ శాఖ. కస్టడీలోకి తీసుకున్నాక మొదట బుకాయించిన పిల్లాడు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు. అసలది వింటంటేనే గగురు పొడిచే విషయం. ఆడు ఆ బాధితురాలు బంధువే. బాలుడు 3 నెలల కిందట చండీగఢ్ నుంచి గోరఖ్‌పూర్ సమీపంలోని గులర్‌హ్యాకొచ్చాడు. శుక్రవారం రాత్రి వాడు మందు కొట్టాడట. మందు కొట్టి బ్లూ ఫిల్ములు చూశాడట. ఉదయం తర్వాత నీలి చిత్రాలు చూసి అమానుష చర్యలకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం నిద్రలేచిన తల్లి పక్కన పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. చుట్టుపక్కల వెతికితే సమీపంలోని పొలాల్లో ఉన్న రేకుల షెడ్‌లో రక్తం ఓడుతున్న చిన్నారి కనిపించింది. పాప పరిస్థితి విషమంగా ఉండడంతో గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌టీ వైద్య కళాశాలకు తరలించారు. లైంగిక దాడి జరిగినట్టే దాడి అసలు దీన్ని వింటంటేనే గగురు పొడుస్తుంది వ్యవహారం.